నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ములాఖత్ అయ్యారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటానికి. అయితే ముఖ్యంగా చూసుకుంటే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నది చూస్తున్నారు. కానీ ఇటీవల ఆయనకి ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నేను సజ్జల రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటానికని వెళ్ళేది మనకు వచ్చిన సమాచారం ములాఖత్ అయ్యారని. సో మరి ముఖ్యంగా చూసుకుంటే వల్లంనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ఆయనకి బాగలేదని చెప్పి మనకు వస్తున్న ఈ మధ్యకాలం వార్త. అయితే ఆయనకి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. దేనికి రాశారేమో తెలియదు. ఒక లేఖ రాశారు. దీని మీద స్పందన ఏంటి మేడం? చెప్పుకోవాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజున జైల్లో ఉన్నాడు. 55 రోజులుగా దొంగ పోలీస్ ఆటాడి ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ను కూడా యూజ్ చేసి ఫోన్ ఉపయోగించకుండా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ రాష్ట్రాలు మారుతూ ఊళ్ళు మారుతూ జిల్లాలు మారుతూ ఏ విధంగా అసలు పోలీసుల్ని ముప్పతెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు అన్నంత పరిస్థితి తెచ్చాడు. మరి ఈ వ్యక్తి గురించి ఈ రోజున సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ములాఖత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న మాటలు అన్యాయంగా అక్రమంగా ఆయన గొంతుకు వినిపిస్తుంటే నొక్కేయటానికి అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఈ రోజున అరెస్టులు అయ్యే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? ఎక్కడ ప్రజలు ఎవరూ కూడా వ్యతిరేకించట్లేదు వాళ్ళ అరెస్ట్ని. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందికి గురయ్యారు. మరి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే మనం చూసాం అక్కడ క్వార్జ్కి సంబంధించి కొన్ని వందల టన్నులు క్వార్జ్ని ఏ విధంగా అక్రమంగా దాంట్లోంచి తవ్వేసి అక్రమంగా రవాణా చేసి తరలించారు. మరి మందుగుండు సామాగ్రి చాలా చాలా పేలుడు పదార్థాలు పెట్టేసి అవన్నీ కూడా పేల్చిన తర్వాత ఆ రాళ్ళని వెళ్ళి పక్కన వాళ్ళ ఇళ్ల మీద పడటం, వాళ్ళంతా కూడా అప్పట్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం చాలా జరిగినాయి. ఆ రుస్తుం క్వార్జ్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ లీజు దగ్గర నుంచి వీళ్ళు లాగేసుకున్నారు ఆ టైం అనేది అయిపోయిన తర్వాత కూడా. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కడ ఇది అన్యాయంగా కనిపిస్తుంది, ఎక్కడ అక్రమంగా కనిపిస్తుంది? అన్యాయం అక్రమం అని చెప్పేసి మీరు పదే పదే ఆహాకారాలు చేస్తున్నారు. మరి ఎందుకు తప్పించుకొని పోయాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? ఒక చోట ఉన్నానని చెప్తాడు, ఇంకో చోట ఫోన్ ఒక చోట పెట్టి తను ఒక చోట ఉండటం. ఎందుకు దొంగ పోలీస్ ఆటాడాడు అంటే క్లియర్గా అర్థమవుతుంది. దొంగలు కాబట్టే దొంగ పోలీస్ ఆటాడారని ప్రజలు అంటున్నారు. మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ముద్దుల తనయుడు సజ్జల భార్గవరెడ్డి చేసిన నిర్వాహం ఏంటి? ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా ఫైర్ అయింది, ఎన్ని విధాలుగా చివాట్లు పెట్టింది. అయినా మీకు సిగ్గు లేదు, బుద్ధి రాదు, మీ బతుకులే ఇంత అని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా అంటున్నారు. మరి వీళ్ళు ఈ రోజున ఈయన ప్రెస్ మీట్ పెట్టి రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం చేస్తాను అంటున్నాడు. ఎవరు వెన్నుపోటు పొడిచారు? ప్రజలు 11కు పరిమితం చేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెడితే మీరు ప్రజల్ని ఈ రోజున అంటున్నారా వెన్నుపోటు పొడిచారని? మరి డే 1లోనే అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను నొక్కిన బటన్లన్నీ ఏమైపోయినాయి, అవలు తాతలు అక్కలు చెల్లెళ్ళు అందరూ నన్ను మోసం చేశారని. మరి కాబట్టి వీళ్ళు ప్రజలకు వెన్నుపోటు దినోత్సవంగా చేస్తున్నారు. మరి ఇంకో మాట అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదని. అసలు ఈయన రాష్ట్రంలో ఉన్నాడా? అసలు గమనిస్తున్నాడా? ప్రజలు ఈ రోజున 31వ తారీఖు ఈ రోజునే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే రేపు ఆదివారం సండే హాలిడే కాబట్టి ఎక్కడ కూడా పంచాయతీరాజ్ సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు కూడా రారు కాబట్టి ఆ పంచాయతీ ఆఫీసులు వాళ్ళంతా వర్కర్స్ అంతా ఈరోజు రావటం, అందరికి కూడా పెన్షన్స్ ఇవ్వటం అయిపోయింది. మరి ఏదైనా ఇంకా ఒకరో ఇద్దరు ఉంటే 1వ తారీఖు ఇస్తారు. మరి ఈయన మాట్లాడతాడు ఈ రోజున సంక్షేమ పథకాలు ఏవి అందట్లేదని. రేపు జూన్ 12వ తారీఖు వచ్చే నెల మరి ఆ రోజును కూడా ఈ రోజు ఎవరైతే ఈ సంవత్సరం కాలంలో కుటుంబ ప్రభుత్వం 12వ తారీఖుకి 1 year కంప్లీట్ అవుతుంది. మరి భర్త పెన్షన్ అందుకుంటూ చనిపోతే ఆ పెన్షన్ భార్య కంటిన్యూ చేయడానికి కొన్ని వేల పేర్లు సేకరించి ఆ రోజున దానికి శ్రీకారం చుడుతున్నారు. కొన్ని వేల మందికి పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవటం, దాన్ని రేపు 12వ తారీఖున అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 సిలిండర్లకి ఒకేసారి డబ్బులు ఇవ్వటం, ఆగస్టు 15కి ఫ్రీ బస్సు. మరి చూస్తే ఈ రోజున ఎన్ని విధాలుగా రేపు జూన్ 12వ తారీఖునే రైతుకి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. మరి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఏదైతే వెరిఫికేషన్ కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరి ఎవరు మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉన్నారు, ఆధార్ కార్డు అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ వీటి ద్వారా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి వర్తించే వాళ్ళ పేర్లు సేకరణ చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థం కావట్లేదా? అర్థమైనా కూడా మేము బురదలో ఉన్నాం,
ఎదుటాళ్ళ మీద బురద చల్లటానికే ఉన్నామని చెప్పేసి ఇట్లాంటి బురద మాటలు మాట్లాడుతున్నాడా? కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఈ రోజు మాట్లాడుతున్నాడు పోలీసులు రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారని. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు పని చేయనిచ్చారా? వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేశారా? ఎక్కడైనా వాళ్ళ వాల్యూ ఇచ్చారా వాళ్ళకి? ఈ రోజున అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు, డీజీపీ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు 420 కేసులు పెట్టించుకొని బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గుతున్నారు. మరి ఎవరు ఆ ఘనకార్యానికి చేసిన కారకుడు ఎవరంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు ఈయన. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి దొంగలకు సపోర్ట్ చేయటం మానేయండి. మీ దొంగ బ్రతుకులు ఈ రోజున ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మీరు ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశారని. మరి వల్లభనేని వంశీ విషయానికి వస్తే నిజంగా నిన్న వాళ్ళ భార్య కూడా మాట్లాడుతూ ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఆ బ్రీతింగ్ సంబంధించినవి కూడా కొన్ని ఇచ్చారు. అదేవిధంగా అతనికి జైల్లో ఎట్లాంటి సమస్యలు లేవు కానీ ఆరోగ్యం మాత్రమే ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అతను అన్యాయంగా అక్రమంగా చేసిన వీళ్ళ అదొక పాట అయిపోయింది. అరెస్ట్ అయ్యేదాకేమో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, అరెస్ట్ అయిన తర్వాత ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. తర్వాత వాళ్ళు నిజాలు చెప్పాక వీళ్ళు మాట్లాడే అంటే వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయారని మాట్లాడటం. ఇదే జరుగుతూ వస్తుంది వీళ్ళదంతా కూడా. ఈ రోజున వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లేఖ రాశారో ఆ లేఖ ఏంటంటే, కొన్ని సమస్యల వల్ల నేను కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటాను, నా ఆరోగ్యం బాలేదు. అదేవిధంగా ఇప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు పెడతారు. ఇదిగో ఈ నియమాలు పాటించాలి, ఈ విధంగా కొన్ని షరతుల మీదే వీళ్ళకి బెయిల్ రావడం జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం అన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాబట్టి ఆ షరతుల ప్రకారం రాశాడా ఇంకోట అంటే మరి అక్కడ ఇంకా నిబంధనలు ఏంటనేది మనకు తెలియదు. ఆయనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది ఇంకా ఖరారు చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని పార్టీ గురించి ఆలోచించడం కానీ, దాని గురించి ఏదైనా మాట్లాడటం కానీ, గతంలో సేమ్ ఇదే మాట మాట్లాడాడు కొడాలి నాని కూడా, పార్టీకి దూరంగా ఉంటాను కొన్ని రోజులని ఆరోగ్య సమస్యల కారణంగాని. కాబట్టి అదే లేక సేమ్ అదే బాటలో రాశాడు ఇతను. కాకపోతే ఈ మధ్య కాలంలో మొన్న మనం చూసాం మహానాడులో నారా లోకేష్ గారు ఏ విధంగా స్త్రీ శక్తి అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టి మరి స్త్రీలకి ఏ విధంగా మనం హెల్ప్ అవ్వాలి, వాళ్ళని ఏ విధంగా ప్రగతి పదం వైపు నడిపించాలి, వాళ్ళని సమాజంలో ఉన్నతంగా గౌరవంగా చూడాలి, వాళ్ళకు కొన్ని హక్కులు కల్పించాలనే దాని గురించి మరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టుకొని వంగా గీతని ఇంకో ఇద్దరు ఆడవాళ్ళని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇలాంటివన్నీ చూస్తుంటే మరి వల్లభనేని వంశీ భార్యకి పార్టీలో స్థానం ఏర్పడబోతుంది అనేది కూడా మనకు వినిపిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి మీరు ఆడవాళ్ళని గౌరవించినప్పుడు ఎప్పుడు తెలుస్తుందంటే మీ తల్లికి చెల్లికి న్యాయం చేసినప్పుడు మీరు ఆడవాళ్ళని గౌరవించినట్లు ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి అదేవిధంగా గతంలో చూసుకుంటే మీరు ఎంతమంది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఇబ్బంది గురి చేశారు, ఎంతమంది మీద దాడులకు తెగబడ్డారు, ఎన్ని విధాలుగా బూతులు పురాణం మాట్లాడారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత అమానుషంగా ప్రవర్తించారు. వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సింది. కాబట్టి ఈ రోజున ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, ఎన్ని విధాలుగా మీరు ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసినా ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి అంటే ప్రజలు ఎక్కడ సుభిక్షంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు పడుతున్నాయా లేదా అనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. ఇక్కడ 10th క్లాస్ గురించి కూడా ఒకటి విషయం వచ్చింది, మార్కుల గురించి రీవాల్యుయేషన్ సంబంధించి. మరి వీళ్ళు ఎవరైతే కొంతమందికి మార్కులు తగ్గినాయి వాళ్ళంతా అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవటం, మళ్ళీ దాంట్లో వీళ్ళు ఉత్తీర్ణత కావటం, ఎక్కువ శాతం ఉత్తీర్ణత కావటం, దానిలో 5గురు అక్కడున్న అధికారులు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దీంట్లో తప్పే ఉంది? అక్కడ తప్పు జరిగింది కాబట్టి మీరైతే ఆ విషయాన్ని బయటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే ఈ విషయాన్ని కనీసం బయటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కూటమి ప్రభుత్వం నీతిగా నిజాయితీగా పిల్లలకు జరిగిన ఏదైతే తప్పిదం ఉందో దాన్ని ఒప్పుకొని అక్కడ బాధ్యులైన వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు తప్పు ఒప్పుకున్నట్లుగా వాళ్ళకి న్యాయం చేయడానికి ముందుకు వచ్చింది. మరి ఈ రోజున నారా లోకేష్ గారిని దూషించటం, మరి ఇదే అసలు దీన్నే ఒక పెద్ద తప్పుగా ఎత్తి చూపడం వీళ్ళు చేస్తున్నది. మరి గతంలో వీళ్ళు చేసిన తప్పులు విద్యార్థులకు సరిగ్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా ఎక్కడైనా? ఈ రోజు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అదంతా పే చేస్తుంది, బకాయిలన్నీ పెట్టెళ్ళారు. మరి తల్లికి అమ్మఒడి అని చెప్పి పెట్టాడు. మరి ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అన్నాడు. ఒక పిల్లకు కూడా ఇవ్వడానికి ఎంతమందిని దాంట్లోంచి తొలగించారు. కారణం ఏంటంటే వెరిఫికేషన్ చేసేసి వాళ్ళకి కరెంటు బిల్లు ఛార్జీలు పెంచేసి దాన్ని దీనికి లింక్ చేసేసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళకు వర్తించదని, పొలం ఎక్కువ ఉందని రకరకాలుగా పెట్టి ఎవరు ఈ విధంగా కోత కోసారు,
పిల్లల జీవితాలతో మరి మీ సాక్షాత్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పిల్లల స్కూల్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి. వీళ్ళు ఈ రోజున విద్యార్థుల జీవితాల గురించి, వాళ్ళ ఏదైతే 10th క్లాస్ గురించి భూతద్దంలో పెట్టి పదే పదే విద్యాశాఖ మంత్రి గారిని మాట్లాడటం ఇది గౌరవం కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజున అధికారం కోల్పోవటానికి మీరు చేసిన తప్పులే కాబట్టి ఆ తప్పుల్ని మళ్ళీ చేయకండి. రాష్ట్రంలో ఉపయోగపడే పనులు చేయండి, సహాయ సహకారాలు అందించండి, మీ ఆలోచన అందించండి. అంతేగాని ఇదేంటి ఓడిపోయాం కదా అని చెప్పేసి ఈ రోజున మీరు చేసిన తప్పులన్నీ కూడా బోలెడన్ని ఉన్నాయి, లెక్కలేనన్ని కుప్పలుగా ఉన్నాయి మీరు చేసిన తప్పులు. ఈ రోజున వాటి నుంచి కనీసం పశ్చాత్తాపడండి, మేము తప్పు చేశామని. ఇదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా వీళ్ళ బుద్ధి మారట్లేదని ఇక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం.